స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. పరమ పవిత్రమైన తిరుపతి తిరుమల క్షేత్రంలో వెలిసిన మా వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా ప్రజాలెదుతున్నారు. కోట్ల మంది నమ్మకం మా వెంకటేశ్వర స్వామి. అటువంటి తిరుమలలో గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దౌర్భాగ్య పనులు చాలా ఉన్నాయి. అందులో పరకామణిలో చోరీ జరిగిన విధానం మనం కళ్ళారా చూసాము. ఏదో ఆకలిగా ఉండే వ్యక్తి తప్పులు చేయడం సహజం, ఆకలి మీద. ఎందుకంటే ఆకలిగా ఉన్నవాడు ఏ తప్పు చేసినా దేవుడు కూడా క్షమిస్తాడు. ఆకలి అనేది అలాంటిది. వందల కోట్లు తీసుకుపోయినారని వచ్చాయి. మిత్రుడు భానుప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ అయిన తర్వాత దాని మీద గట్టిగా పోరాడుతున్నాడు. ఈరోజు మా మిత్రుడు, అంటే తిరుపతి వాసిగా, నేను ఒక హిందువుగా మిత్రుడైనందుకు, నిజంగానే భానుప్రకాష్ రెడ్డి మిత్రుడైనందుకు నేను గర్విస్తున్నాను. ఎందుకంటే మొదటి నుంచి కూడా అతను వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏ అన్యాయం జరిగినా ఎదురుడ్డి నిలబడి దాన్ని ఖచ్చితంగా జనాలకు తెలియజేసి, అతను నిన్న ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు, వెంకటేశ్వర స్వామికి నేను కాపలా కుక్క, నన్ను దాటిపోవాలి, ఏ తప్పు చేయాలని అన్నాడు. కాదు, కాపలా కుక్క కాదు సార్, మీరు భగవంతుడు మీకు ఒక వరంగా బోర్డు మెంబర్ ఇచ్చాడు. మీరు దేవతలతో సమానం. ఎందుకంటే తిరుమల అనేది మాకు వైకుంఠంతో సమానం. అక్కడ చైర్మన్ కానీ బోర్డు మెంబర్లు కానీ ఎవరైనా మాకు దేవతలతో సమానం. మీరు కాపలా కుక్క అనే మాట నాకు చాలా బాధేసింది. మీరు బోర్డు మెంబర్ అయిన తర్వాత కొన్ని వీడియోస్ చూపించారు. మిత్రులు కొంతమంది, ఎవరో వాళ్ళ మిత్రులు అనకూడదు, కొంతమంది మీరు ఏదో డబ్బులు తీసుకున్నారని, ఆ వీడియోలు ఇంతకుముందు రిలీజ్ చేయలేదని, ఆ గవర్నమెంట్లో అప్పుడు చాలా రోజుల క్రితం వచ్చింది కదా, అప్పుడెందుకు రిలీజ్ చేయలేదని కొన్ని క్వశ్చన్లు వేస్తున్నారు. వాళ్ళందరికీ మేము దిడుగా సమాధానం చెప్తున్నాం హిందూ సంఘాల తరపున. ఆ టైంలో రిలీజ్ చేయంటే ఆ వీడియోలు 2 రాక్షసులు ఉన్నారు కొండపైన. ఆ రోజుల్లో 2 రాక్షసులు జేయూగా చైర్మన్గా, ఖచ్చితంగా వాళ్ళు దాన్ని మాఫీ చేసేసి ఉంటారు. ఆ కేసు అది ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చేసి ఉంటారు. అందుకనే ఆ గవర్నమెంట్లో దాన్ని బయటపెట్టకుండా ఇప్పుడు దాని మీద గట్టిగా కూర్చుని ఈరోజు పోరాడుతుంటే, భానుప్రకాష్ లాంటి వ్యక్తికి ఈరోజు బెదిరింపు కాలు వస్తున్నాయంట. భానుప్రకాష్ లాంటి వ్యక్తి మీడియాలో కళ్ళనీళ్ళు పెట్టుకొని నాకు ప్రాణహాని ఉంది, రేపు నేను ఉంటానో లేదో తెలియని పరిస్థితి అంటున్నారు. ఏం జరుగుతుంది? ఇది అన్యాయం కాదా? అంత పెద్ద ఒక బీజేపీలో ఒక లీడర్గా ఉండి ఒక బోర్డు మెంబర్గా ఉన్న వ్యక్తే కళ్ళనీళ్ళు పెట్టుకొని నాకు ఈ రేపు ఉంటానో లేదనే పరిస్థితి వస్తే సామాన్య ప్రజలు ఏం చేయాలా? సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? అంటే ఒక్కసారి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కోట్ల కొద్ది డబ్బు సంపాదించేసి, గవర్నమెంట్ లేకపోయినా కూడా ఈరోజు వాళ్ళు రాక్షసంగా బెదిరిస్తూ, ఈ బెదిరింపు కాలం మీద చర్యల మీద ఖచ్చితంగా పోలీస్ ఎంక్వైరీ జరగాల. ఇది మా డిమాండ్, హిందూ సంఘాల తరపున చెప్తున్నాం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తుడుగా నాకు వెంకటేశ్వర స్వామి అంటే అత్యంత ప్రాణం. ఎందుకంటే తిరుపతిలో పుట్టాం, మనం చూస్తున్నాం స్వామిని. ఆ స్వామి కోసం నిత్యం పోరాడే మా భానుప్రకాష్ రెడ్డి మీద ఈగ వాలిన ఖచ్చితంగా దాని మీద మీరే దానికి బాధ్యులవుతారని చెప్తున్నాం. ఖచ్చితంగా మీరే దానికి బాధ్యులవుతారు. ఒక భానుప్రకాష్ లాంటి వ్యక్తి మీదే ఇంత కుట్ర జరుగుతుంటే ఏం తప్పు చేశాడు? 3 కోట్లు అడిగాడు, 2 కోట్లు అడిగాడు, వాళ్ళ భార్యని బెదిరించాడు. నిరూపించండి. మీలాగా రాక్షస వ్యక్తి కాదు అతను. ఏ రోజు అతని ట్రాక్ రికార్డులో ఎప్పుడు అతని మీద బ్యాడ్గా లేదు. ఇన్నేళ్ల జీవితంలో స్వచ్ఛమైన వ్యక్తి భానుప్రకాష్ రెడ్డి నేర్పగలుగుతా మాట. నా మిత్రుడు స్వచ్ఛమైన వ్యక్తి. ఏ రోజు అతను ఏ తప్పు చేయలేదు. అతని మీద నిందలేయడం కాదు, నిరూపించండి.
తప్పు ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందే. దీని మీద ఈ ఎంక్వైరీ మీద ఖచ్చితంగా ఆయన బెదిరింపుల కాల్స్ మీద పోలీసులు స్పందించాలా, ఇమ్మీడియట్గా దాని మీద ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా. ఇది మా డిమాండు. మేము వీలైతే ఇప్పుడు నేరుగా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కూడా ఒక కంప్లైంట్ ఇద్దామంటున్నాము. ఎందుకంటే అంత పెద్ద భానుప్రకాష్ రెడ్డి ఒక బోర్డు మెంబర్ గారికే ప్రాణహాని ఉందని బాధపడితే ఇంక సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు తిరుపతి ప్రజలు కూడా ప్రశాంతంగా ఉన్నారు. వీళ్ళే లేని ప్రాబ్లం, లేని సమస్యలు సృష్టిస్తున్నారు. తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్ష పడి తీరాలా. ఈ పరకామణి చోరీ విషయంలో కానీ, అతనికి సహకరించిన వాళ్ళు కానీ, ఈ వీడియో రిలీజ్ చేసిన వ్యక్తిని కూడా బెదిరిస్తున్నారు. ఈ వీడియో ఇచ్చిన వ్యక్తిని కూడా బెదిరిస్తున్నారు. అసలు ఆ వీడియోని డిలీట్ చేయారు. ఇది చాలా దారుణం. ఈ వీడియో ఇచ్చిన వాళ్ళని కూడా చంపుతామని బెదిరిస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలా. ఇది ఎందుకంటే తిరుపతిలో పుట్టి పెరిగిన మాకు భానుప్రకాష్ రెడ్డి అని తెలుసు. అందువల్లే ఈ ప్రెస్ మీట్ పెట్టాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రపంచంలో నలుమూలల నుంచి వస్తూ ఉంటారు భక్తులు. కోటాను కోట్ల మంది స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. స్వామివారి హుండీలో మొక్కుల రూపంలో అటు బంగారు రూపంలో కానీ, వజ్రాల రూపంలో కానీ, ఇలా నగదు రూపంలో కానీ ఎంతో స్వామివారి మీద ఉన్న భక్తితో వేస్తూ ఉంటారు. గత వైసీపీ పరిపాలనలో దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, వెంకటేశ్వర స్వామి అడ్డం పెట్టుకొనేసి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు మనోభావాల్ని, ఇటు తిరుపతిలో ఉన్న భక్తులు కానీ, తిరుపతిలో ఉన్న వ్యక్తుల మీద కానీ వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా గత వైసీపీ పరిపాలన సాగింది. దాంట్లో ప్రధానంగా తీసుకుంటే శ్రీవాణి ట్రస్ట్ చాలా అంటే భక్తితో ఒక 10,000 20,000 రూపాయలు సమర్పించుకున్న స్వామివారికి భక్తితో వెళ్తూ ఉంటారు. అట్లాంటి వాటి కూడా గత వైసీపీ పరిపాలనలో రసీదులు ఇవ్వకుండా దాని మీద కూడా ఖచ్చితంగా దాని మీద కూడా ఒక నిఘా వేసి దాని మీద కూడా జరగాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా తీసుకుంటే ఇంకా టీటీడీ గోశాలలో కూడా స్వామివారు అక్కడ గోవులు ఇంకా రకరకాల ప్రాణులు అక్కడ గోశాలలో జీవిస్తుంటాయి. వాటికి టీటీడీ ద్వారా నిధులు వెళ్తూ ఉంటాయి. దానా రూపంలో రకరకాల రూపంలో అక్కడ జరుగుతూ ఉంటుంది. గోశాల జరుగుతూ ఆ గోశాలలో కూడా దానాన్ని ఇలా అక్కడ పశువులకి ఇవ్వాల్సిన దానాన్ని కూడా తినేసి వైసీపీ పరిపాలనలో వైసీపీ నాయకులు దానాన్ని కూడా తినేసినారనేసి అనేది అది కూడా ఒక ఆరోపణ ఉంది. ఇంకా ప్రధానంగా తీసుకుంటే ఈ విధంగా తీసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో అవకతవకలు ఎన్నో జరిగాయని, అటు డైమండ్ విషయంలో కానీ, బంగారు విషయంలో కానీ, డబ్బుల విషయంలో కానీ, అటు పరకామణి విషయంలో కూడా లెక్కలేని ఆరోపణలు, నిందలు వెంకటేశ్వర స్వామి మీద జరిగినాయి. అదేవిధంగా తీసుకుంటే లడ్డూని కల్తీ చేశారు. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసి వెంకటేశ్వర స్వామికి ప్రపంచ నలుమూల నుంచి వస్తుంటారు. ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ లడ్డు అనే పవిత్రమైన లడ్డు అడుగుతూ ఉంటారు. తిరుమల వెళ్తే ఎవరు అడిగినా ప్రధానంగా అడిగేది ఏమంటే ఫస్ట్ అడిగేది లడ్డు అడుగుతూ ఉంటారు. స్వామివారి లడ్డు తెచ్చామని. అలాంటి లడ్డూని నెయ్యిలో కల్తీ చేసి వెంకటేశ్వర స్వామి హిందువులని దెబ్బతీశారు. ఈ విధంగా తీసుకుంటే రకరకాల స్వామి మీద ఎన్నో జరిగాయి. ఈ విధంగా ఇవన్నీ మేము వీటిని ఖండిస్తున్నాము. ఇది ఇప్పుడున్న పరిపాలన చాలా ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంటు ఇవన్నిటిని ఖండిస్తూ వాటినన్నింటిని ఒక సక్రమైన మార్గంలో తీసుకొచ్చింది. లడ్డు విషయంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు చూసుకున్నా కానీ స్వచ్ఛమైన నెయ్యితో పారదర్శకంగా లడ్డూని తీసుకొచ్చారు. పేరున నమస్కారాలు. నిన్న హైదరాబాదులో జరిగినటువంటి ఆధ్యాత్మిక మేధావుల మీటింగ్లో సాక్షాత్తు ఒక బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి లాంటి వ్యక్తి కంట తడి పెట్టుకొని నాకు థ్రెట్ ఉంది, ఈ కేసు మీద నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటే అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఒక బోర్డు మెంబర్ అయినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా
దైవ కార్యక్రమాలకి దగ్గరగా ఉన్న వ్యక్తి ఆయనకే ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటే ఇందాక మధుబాబు అన్న చెప్పినట్టు ఒక సామాన్యుడికి లేకపోతే సామాన్య భక్తులకి ఏ విధంగా ఈ వైసీపీ నాయకులు కావచ్చు లేకపోతే గత పాలకులు కావచ్చు ఎంత దుర్మార్గానికి ఒడిగొడుతున్నారో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఈ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి వ్యక్తి విత్ ప్రూఫ్తో రెడ్ హ్యాండ్గా దొరికితే రవికుమార్ అనే వ్యక్తి అతని మీద ఏదో కంటి తుడుపు చర్యలుగా చేస్తున్న అప్పటి పాలకులు ఇప్పుడు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా ముందుకెళ్తుంటే వీళ్ళు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈ కేసులో మా డిమాండ్ ఏంటంటే 409 ఇన్వాల్వ్ చేయాలని కోరుతున్నాం. ఐపీసీ 409 ఇదే కనుక ఒక బ్యాంకులో జరిగింటే ఏదన్నా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ఎ ట్రస్ట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ లేకపోతే ఇంకో వ్యక్తి బ్యాంక్ ఎంప్లాయీ కనుక రెడ్ హ్యాండెడ్గా ఈ విధంగా దొరికింటే ఈ క్రిమినల్ యాక్ట్ ఇన్వాల్వ్ చేసి 409 ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునేవాళ్ళు. కానీ దీంట్లో ఈ కేసులో అది ఇన్వాల్వ్ చేయలేదు. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ కేసులో దాన్ని ఇన్వాల్వ్ చేసి నిజ నిరూపణ అవ్వాలని. ఆ వెంకటేశ్వర స్వామి మీద మా అందరికీ అమితమైన భక్తి ప్రేమ ఉన్నాయి. ఏమాత్రం చెక్కు చెదరకుండా ఆయన అడుగుజాడల్లో ఆయన మీద భక్తి భావంతో మేము ఒకటే కోరుతున్నాం. హిందూ పరిరక్షణ సమితి కావచ్చు లేకపోతే ఇక్కడున్న లోకల్ నాయకులు కావచ్చు మేమందరం కూడా ఒకటే కోరుకున్నాం, తిరుపతి ఆధ్యాత్మికని ఎవ్వరు కూడా కించిత్ డిస్టర్బెన్స్ కూడా అవ్వకూడదు, భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు, అందరూ కూడా సుఖ సంతోషాలుగా హ్యాపీగా వచ్చి మనశ్శాంతిగా ఆ స్వామివారిని దర్శించుకొని వెళ్ళాలి. ఇలాంటి క్రిమినల్ యాక్ట్స్ మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ని కూటమి గవర్నమెంట్ని మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అటువంటి వ్యక్తే కళ్ళనీళ్ళు పెట్టుకొని తన పర్సనల్ కోసము వ్యక్తిగతంగా బాధపడలేదు. అలాంటిది దేవుడి కోసం సేవ చేస్తుంటే కన్నీరు పెట్టుకున్నారు కనుక భానుప్రకాష్ గారికి అలాగే హిందూ ధర్మం కోసం ఎవరు ముందుకు వచ్చినా అది కూటమి ప్రభుత్వమైనా ప్రజలైనా స్వామీజీలైనా ఎవరు వచ్చినా కానీ మనమందరము హిందువులుగా ఉండి మనం ధర్మాన్ని కాపాడకపోతే హిందువులు మెజారిటీగా ఉండి కూడా మైనారిటీలో పడిపోతున్నారు కనుక ఇది ప్రతి ఒక్క హిందువు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేసి మీరు ప్రతి ఒక్కరూ బయట వచ్చి మన ధర్మాన్ని కాపాడకపోతే రాబోయే రోజుల్లో మన జీవితమే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. జాగ్రత్తగా వహించండి. ప్రతి ఒక్కరూ దీనిని ఏ సమస్య వచ్చినా మన దేవుడికి దేవదేవుడిని కాపాడుకునే బాధ్యత మనది. మనల్ని దేవుడు కాపాడుతున్నాడు కనుక మనం దేవుడి సొత్తు తిని దేవుడి వల్ల బ్రతుకుతున్నాం కనుక ప్రతి ఒక్కరికి ఇందులో ఏ మతంలో లేని ఒక్కటే ఒక పదం ఉంది, సర్వే జన సుఖినో భవంతు. అంటే అందరు ప్రజలు బాగుండాలని కోరుకున్న మన భగవద్గీత కావచ్చు మన గ్రంథాలు కావచ్చు కనుక ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మీరు ప్రతి ఒక్కరు ఏ సమస్య హిందువులకు వచ్చినా ధర్మంగా పోరాడి ప్రతి ఒక్కరు ముందుకు వస్తారని ప్రతి ఒక్కరికి పిలుపులు ఇస్తున్నాము. సర్వేజన సుఖినో భవంతు. నమో వెంకటేశాయ. స్వామి యొక్క సన్నిధిలో అతని సేవా కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తున్నారు. ఎంతైనా కూడా అతనికి సెక్యూరిటీగా ఎంత సేవ చేస్తున్నాడో మా అందరికీ తెలిసిన విషయము. అలాంటి వ్యక్తి న్యాయం కోసం ధర్మం కోసం చేస్తూ ఉంటే ఈ 409 వ్యవస్థకు దాని గురించి చేయకుండా ఇతని బెదిరింపులు ఇవన్నీ చేయడం అంటే చాలా నీచమైన విషయం అన్నమాట. అతని థ్రెట్ ఉన్నదనేసి ఆయన కళ్ళు నీళ్లు పెట్టుకుంటే మన హిందూ ధర్మం వ్యవస్థలందరూ మనము బాధపడవలసిన విషయం అన్నమాట. కాబట్టి మనందరం కలిసి అతనికి సపోర్ట్ చేసి ఈ యొక్క న్యాయ విచారణలకి మనమందరం సన్నద్ధులై అతనికి సెక్యూరిటీగా మనం సపోర్ట్ చేస్తూ మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. మన వెంకటేశ్వర స్వామి గారికి మనం అందరం కలిసి సపోర్టెడ్గా నిలబడి భానుప్రకాష్ గారికి సపోర్ట్గా నిలబడి ఈ ధర్మాన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాం. నమో వెంకటేశ్వర. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.